అండ్ మనం చూస్తే సురేష్ గారు ఇది మిత్తో లేకపోతే ఇది నిజంగా ఉందో తెలియదు కానీ గ్రహణం పట్టినప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా విషమైపోతాయని చెప్పి గరికే కదా అది వేస్తూ ఉంటారు. సో అది వేసి దాని తర్వాత శుద్ధి చేసి ఆ గరికంతా కూడా మళ్ళీ తీసుకెళ్లి బయట నదిలో వేయాలి అంటారు. ఇలా నిజమే అంటారు? అది ఖచ్చితంగా అండి. మనకి తిన్న తర్వాత పదార్థాలు ఏమైనా ఉంటే పారేసేయి కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దర్భ తీసుకొస్తుంటారు, గరిక. ఆ గరిక తీసుకొచ్చి ఇంట్లో అన్ని వస్తువుల మీద వేస్తూ అంటారు. వాటర్లో కూడా వేయాలి, అలానే ఇంటి పైన కూడా వేసుకుంటారు. మనకంతా కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అని గరిక వేసుకుంటూ ఉంటారు అన్నమాట. దర్భ అనేది మూడికి ఉపయోగపడుతుంది. ఈ దర్భ దేనికి వాడతారంటే పుట్టినప్పుడు బిడ్డలకు వాడుతూ ఉంటారు, మరణించిన తర్వాత వాడుతూ ఉంటారు. అలానే ఆ రజస్వాలైనప్పుడు స్త్రీలకను, అలానే పుణ్యహోస్తం అంటే వీరికి ఒడుగు చేస్తారు ఆ మగపిల్లలకి, అలాంటి సమయంలో కూడా వాడుతూ ఉంటారు. అలాంటి పవిత్రవంతమైనటువంటి వాటిల్లో ఉన్నది అంటే కనుక గరిక పవిత్రవంతమైనది కాబట్టి మనలో ఉన్నటువంటి కీడుని శుద్ధిని చేయడానికి మాత్రమే గరికని వాడతారు. కాబట్టి అలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇక్కడ సూర్యచంద్రులకు ఇబ్బంది అయినప్పుడు ఆ గరిక అనేది మనం వాడడం ద్వారా ఆ కిరణాలన్నీ కూడా ఆ గరిక లాగేసుకొని చెడు కిరణాలన్నీ తీసేసి మంచి కిరణాలన్నీ మనకి ఇస్తుంది. కాబట్టి ఆ గరికని మనం వాడటం జరుగుతుంది. అందులోనూ మరొక విషయం ఏంటంటే గరికలో సకల దేవతలు ఉంటారు. ఆ గరికలో సకల దేవతలు కాక వినాయకుడు క్షణమై ఉంటారు అందులో. కాబట్టి ఆ గరికని వాడటానికి కారణం అది. అక్కడ మనకి ఏంటంటే చాలా మంది చెప్తుంటారు ఆ చిన్న పరికే ఏం చేస్తుంది అని, కానీ ఏదైనా ఉంటుంది కదా ఆ ప్రకారం చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాల్సింది. అందుకు మీరు గమనిస్తే కనుక గ్రహణ సమయంలో మీ దగ్గర ఏదైనా థర్మామీటర్ నుండి టెస్ట్ చేస్తే వాటర్లో కూడా విషం ఉంటుంది. మనం తాగే వాటర్లో కూడా విష సూచికలు కూడా అనిపిస్తాయి మనకి. అందుకే ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఇమ్యూనిటీ పవర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంటాయి. 20 సంవత్సరాలకే 50 సంవత్సరాలలా కనిపిస్తూ ఉంటుంటారు. మన ఆయుష్ కూడా తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఇలాంటివి ఉండడం వల్లనే. మీరు ఖచ్చితంగా గ్రహణం పట్టిన సమయంలో మనం వాటర్ని చెక్ చేస్తే దాంట్లో కొన్ని రకాల క్రియలు కనిపిస్తూ ఉంటాయి మనకి, చెడు క్రియలు. దానివల్ల అది తాగడం ద్వారా మనకి లోపల మొత్తం లంగ్స్ కానీ హార్ట్ కానీ ఇలాంటి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. కానీ అవి ఎవరు గమనించారు. ఇది సైంటిఫిక్గా నిరూపించబడింది. సో గ్రహణ సమయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే. ఈ గ్రహణమే కాదండి, ఏ గ్రహణమైనా సరే, సూర్యచంద్రుల గ్రహణాలు ఏవైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అంగారక గ్రహణం కూడా గ్రహణానికి శూలం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇవన్నీ కూడా మనం పాటించవలసిందే. ఎందుకంటే వారి యొక్క ఛాయలో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం పాటించవలసిందే. ఓకే. అయితే సురేష్ గారు చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి ఫారెన్లో సెటిల్ అవుతూ ఉంటారు. సో ఇండియాలో గ్రహణం పట్టింది కదా అని చెప్పేసి ఇక్కడున్న పేరెంట్స్ కాల్ చేసి ఇక్కడ గ్రహణం పట్టింది సో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంటారు. సో ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇక్కడ పుట్టారు కాబట్టి అవి పాటించాలి అంటారా, లేకపోతే ఆ దేశంలో ఉండదు కాబట్టి అవసరం లేదు అంటారా? గ్రహణం అనేది ప్రపంచ స్థాయి అండి, నేషనల్ లెవెల్ ఉంటుంది. గ్రహణం అనేది ఇప్పుడు మీరు ఇచ్చిన సమయం ఉందా, ఇది అంటార్క్టికా మహాసముద్రంలో వచ్చే సమయం, మనది కాదు ఇది. కానీ భారతదేశ వర్తమాన ప్రకారం సమయం ఏంటి, రాత్రి 9, అక్కడ వచ్చేసి 4. అవును. సో ఇక్కడికి ఏమవుతుందంటే అమెరికా టైం వేరే ఉంటుంది, కానీ ఒకే సమయానికి తీసుకోవాలి. వాళ్ళ సమయం వేరే ఉండొచ్చు, ఆ సమయము టైము వేరే ఉండొచ్చు. కానీ ఇక్కడ 9 గంటలకు వస్తుంది అంటే అక్కడ దానికి సంబంధించి ఏదైనా రావచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఒకటే టైంలో వస్తుంది, అక్కడ కూడా పాటించవలసిందే. మనకి 9 అవ్వచ్చు ఆ టైము, అదే అమెరికాలో ఇంకొక టైం అవ్వచ్చు, యూకేలో ఇంకో టైం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఆ సమయం అయితే పాటించవలసిందే. ఈ గ్రహణం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఆ సమయంలో ఇప్పుడు సూర్యచంద్రులు మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ భారతదేశంలో పొగలుందనుకోండి, అమెరికాలో రేత్రి ఉంటుంది, జర్మనీలో ఇంకోలా ఉంటుంది. కానీ గ్రహణ సమయం అలా కాదు, ఒకేలా ఉంటుంది. ఇక్కడ 9 అవుతుంది, అక్కడ 12 అవుతుంది, కాకపోతే అక్కడ ఇంకో దగ్గర 4 అవుతుంది కాకపోతే. కానీ గ్రహణ సమయం అనేది ఈక్వల్గా ఉంటుంది, ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించవలసిందే. ఓకే. మీరు ఇందాక చెప్పారు అంటే ఈ గ్రహణం సమయంలో ఉపాసన చేసే వాళ్ళకి కానీ ఎవరైనా ఆవాహన చేసుకునే వాళ్ళకి కానీ చాలా మంచి సమయము అని చెప్పేసి. సో అంటే చాలా మందికి కూడా అమ్మవారికి కూడా పూజ చేస్తారు అని వింటూ ఉంటాం, అది నిజమంటారా? ఎందుకు ఆ టైంలో అంత పవర్ ఉంటుంది అంటారు? గ్రహణ సమయంలో ఏమైందంటే ఇప్పుడు మన చుట్టూతో ఒక హారా ఉంటుంది, ఒక పవర్స్ ఉంటాయి. ఈ పవర్స్ ఏం చేస్తాయి అంటే మనం ఏదన్నా జపం కానీ తపం కానీ ధ్యానం కానీ చేసేటప్పుడు ఏంటంటే అవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. అంటే ఆ చెడు శక్తులు కానీ మంచి శక్తులు మనకు రావాలి అంటే ప్రకృతిలోని కొన్ని సహరించవు, టైం పడుతుంది. అదే గ్రహణం రోజున కొన్ని పవర్స్ తగ్గిపోతూ ఉంటాయి, కొన్ని శక్తులకి పవర్స్ ఉండవు గ్రహణ సమయంలో. ఎందుకంటే సూర్యుడు గ్రహణం పట్టినప్పుడు వేరు, చంద్రగ్రహణం పట్టినప్పుడు కొన్ని శక్తులు మనకి దూరంగా వెళ్తూ ఉంటాయి, ఆ హారా అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ తగ్గిపోయిన తరుణంలో మనం ఎవరికైతే జపం చేస్తున్నామో, ఎవరికైతే ధ్యానం చేస్తున్నామో వారందరూ కూడా మనకి ఆవహించేదానికి తక్కువ సమయం పడుతుంది. 41 రోజు చేసే దీక్ష ఈ 2.5 గంటలు చాలు.
ఓకే. 41 రోజులు చేసే దీక్ష ఈ 2.5 గంటలు చేయగలిగితే ఖచ్చితంగా ఎవరైతే ఆహ్వానించబడతారో, ఎవరైతే ఆవహించబడతారో వాడి నుంచి మనము ఎన్నో తీసుకోవచ్చు. అంటే అలాగే దుష్ట శక్తులకు కూడా చాలా బలం వస్తుంది అంటారు. అంటే ఆ టైంలో చేతబడులు చేసే వాళ్ళకి కూడా అది సరైన సమయం అంటారు. నిజమే అంటారు అది? దుష్ట శక్తులకు పవర్ వస్తుందని కాదు, ఆ సమయంలో చేస్తే త్వరగా పని అవుతుందని. శక్తులు ఏదైనా ఒకటే ఉంటుంది, చెడు శక్తులైనా మంచి శక్తులైనా ఒకటే పవర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సమయంలో చేస్తే త్వరగా పని అవుతుంది అని, అంతమించి ఏం లేదు. గ్రహణ సమయంలోనూ అదే తిథుల సమయాల్లో నక్షత్రాల సమయాల్లో చేస్తే త్వరగా అవుతుందని. అలానే ఇంకోటి చాలామంది చెప్తూ ఉంటారు గ్రహణ సమయంలో చేస్తే త్వరగా పని అవుతుందని. కాదు, ఇక్కడ ఒక మనిషికి చేయాలంటే మొదటిగా వారి పేరు నక్షత్రం తీసుకోవాలి. వారి పేరుని బట్టి నక్షత్రం వస్తుంది, వారి ఫోటో పేరుని బట్టి మనకి చెప్తుంది అమ్మవారు కానీ స్వామి. మనం ఎవరికైతే సాధన చేసి ఉంటామో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, మీరు ఇతనికి చేయాలి వీడికి చేయాలంటే ఈ సమయంలో ఈ రోజు ఈ తిథిని చేస్తేనే మీకు ఫలించుతుంది అని. గ్రహణ సమయంలో చేస్తేనో అమావాస్యలో చేస్తేనో అని కాదు, అది కామన్గా చేస్తారు. ఇప్పుడు సపోజు ఒక గ్రహణం వచ్చింది, 3 మాసాలకు 4 మాసాలకు ఒకసారి గ్రహణం వస్తుంది. ఈ 3-4 మాసాల్లో చేసేటువంటి పనులన్నీ కూడా ఈ గ్రహణ సమయంలో చేయాలి. మళ్ళీ అప్పుడు చేస్తే త్వరగా ప్రతిఫలం ఉంటుంది. ఓకే. అలా వశీకరణ ఉంది, భాగముఖ్యంది, భానుమతి, ఏక్షిని, ఇలాంటి విద్యలన్నీ ఉంటాయి. ఈ విద్యలన్నిటికీ కూడా ఎవరి మీదైనా చేసి ప్రయోగించే చేతబడి చేస్తారండి. ఒక నక్షత్రం ఒక తిథిని చూసుకొని వారికి చేతబడి చేసి ఉంటారు. ఆ చేతబడి అనేది ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఫలితం పొందాలి అంటే ఈ గ్రహణ సమయంలో కానీ అమావాస్య పౌర్ణమి సమయంలో కానీ మరలా ఒకసారి రిటర్న్ చేస్తే త్వరగా ప్రతిఫలం వస్తుందనే ఒక ఆలోచన ప్రకారంగా చేసేది. అందుకోసమే ఎవరికైనా చేయాలంటే ఖచ్చితంగా 3 మాసాలు అడుగుతారు టైం. 30 రోజులు కాదు, 3 మాసాలు టైం అడుగుతారు. ఇక కకృతిగా ఉన్న వాళ్ళు 30 మాసాల 3 రోజులు అని చెప్పేసి 30 రోజులు అని చెప్పేసి చిన్నగా పొడిగించిన 3 మాసాలు అడుగుతారు. 90 రోజులు. 90 రోజుల్లో ఒక గ్రహణమైనా వస్తుంది, ఒక సరైనటువంటి సమయం అమావాస్య పౌర్ణమైనా వస్తుంది ఓకే, ఆ తిథికి వారానికి. కాబట్టి ఆ సమయంలో మరలా చేయడానికి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇది అందరికీ మరి ఎంతవరకు ఏదైతే తెలియదు, గ్రహణ సమయంలో చేస్తారు కానీ అంతకుముందే చేసి ఉంటారు. ఓకే. అయితే సురేష్ గారు, నాకు ఇక్కడ ఒక చిన్న అనుమానం. అంటే ఇప్పుడు మనం ఆపరేషన్స్ అంటే ఓకే, బట్ నార్మల్ డెలివరీస్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇన్ కేసు ఒకవేళ గ్రహణం పట్టిన సమయంలో గనక శిశువు జన్మిస్తే అప్పుడు ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఇక దానికి ఏం చేసేది లేదండి. ఇక అది జీవితకాలం అనుభవించేది ఉంటుంది. ఆ తిథులు వారాలు నక్షత్రాలు చూసుకోవాలి. ఆ గ్రహణం చూలం అయితే మాత్రం ఖచ్చితంగా ఆ బిడ్డ మీద ఉంటుంది. గ్రహణం పట్టిందంటారు. గ్రహణం పట్టడం అంటే ఎట్లా ఉంటుందంటే, మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చాలా జీవరాశులు చూస్తూ ఉంటాం. ఇప్పుడు జంతువులు ఉంటాయి, కోతి ఉంటుంది, కుక్క ఉంటుంది, పులి ఉంటుంది, సింహం ఉంటుంది, గుర్రం ఉంటుంది, ఏనుగు ఉంటుంది. ఇలా వాళ్ళ ముఖ ఛాయలో ఏదో ఒక రకమైనటువంటి క్రూరత్వం కనిపించడం, ఒక రాక్షసత్వం కనిపించడం, ఏదో రకమైనటువంటి అంగవైకల్యం కనిపించడం, ఇవైతే ఖచ్చితంగా ఉంటాయండి. ఆ పెదవులు లావుగా ఉండటమా, ముక్కు లేకపోవటమా, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవటమా, బ్రెయిన్కి సంబంధించిన సమస్య రాకపోవటం, ఏదో ఒక డిఫెక్ట్ అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి. గ్రహణ సమయంలో డెలివరీ చేస్తే కనుక ఖచ్చితంగా ఏదో సమస్య ఉంటుంది. దొంగ అయిపోతాడు, లేకపోతే రౌడీ అయిపోవటమా, లేకపోతే ఇంకా ఏదైనా అలాంటి ఏదో దాంట్లో ఇరుక్కుపోవటమా, లేకపోతే ఏదో డ్రగ్స్ అమ్ముకొని బతకటమా, ఏదో ఒక చేయకూడనటువంటి పనులు చేయటమా, లేకుంటే ఉండకూడనటువంటి పరిస్థితిలో ఉండటమా, ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఒకటే కాదండి, యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ఈ గ్రహణ ఛాయ అనేది ఈ రకంగానే కనపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు.